ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి డిఎస్సిని వదిలేసి వెళ్ళిపోయా. నా పరిస్థితిని చూసి శ్రీధర్ సార్ నేనున్నానంటూ 3 సంవత్సరాలు నా వెనకుండి నడిపించాడు. ఇదే ఇన్స్పిరేషన్తో, ఎగ్జామ్ అనే బలంతో, పేపర్ అనాలిసిస్ అనే ఆయుధంతో ఎస్ఏ మ్యాథ్స్లో 150 సాధించాను. వెంటనే తెలంగాణ డిఎస్సిలో 4th ర్యాంక్తో జాబ్ సాధించాను. పరిస్థితులు కుంగదీస్తున్నా, ఈ విజయం నీది కాదంటున్నా నా ప్రిపరేషన్ని అలానే కొనసాగించాను. 2025 మెగా డిఎస్సిలో ఎస్జిటిలో 90 మార్కులతో, ఎస్ఏలో 27వ ర్యాంకుతో మ్యాథ్స్ టీచర్గా మీ ముందు నిలబడ్డాను. రాబోయే డిఎస్సిలో మీరు కూడా నాలాగే విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, మీ మధుబాబు. హాయ్, నా పేరు యోగేంద్ర. సో ఈ వీడియో దాదాపు 2-3 టైమ్స్ అయితే షూట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏంటంటే మధుబాబు సార్కి ఎస్ఏ మ్యాథ్స్లో 150 వచ్చాయని, తను తెలంగాణలో జాబ్ కొట్టాడు, మళ్ళీ ఏపీలో కూడా జాబ్ కొట్టారు. తన సక్సెస్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తే చాలా యూజ్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చామండి. సో మధుబాబు సార్ వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ తనని అయితే చదివించడం జరిగింది. మధుబాబు సార్ వాళ్ళ అమ్మ పేరు గోవిందమ్మ మూలాలి, వాళ్ళ అమ్మ నాన్న పేరు. సార్ వాళ్ళది రేపాడ గ్రామం, కర్నూలు జిల్లా. సార్ విద్యాభ్యాసం మొత్తం తన గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. వాళ్ళ స్కూల్లో 10th సారేనంట టాప్. బట్ 10th ఇన్ని మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి ఇంటర్లో కూడా చాలా బాగా చదువుతారని అందరూ అనుకుంటారు. బట్ ఇంటర్ ఎంపీసీ తీసుకొని ఫెయిల్ అయ్యారంట మ్యాథ్స్లోనే. జస్ట్ 27 మార్క్స్తో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం జరిగింది. సో టాప్ వచ్చి ఇంటర్ అయితే ఫెయిల్ అవ్వడం చేశారు. దాన్ని ఆ రీగ్రేట్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ చదవడం స్టార్ట్ అయితే చేశాడు. బట్ అన్నీ ఒకే విధంగా సహకరించావు కదా. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో శ్రీధర్ సార్ తను పిలిపించి అకామిడేషన్ ఇచ్చి తనకి జాబ్ తెప్పించడానికి కీ రోల్ అయితే తన జీవితంలో పోషించారు. ఎస్ఏ మ్యాథ్స్ టీచర్గా మన ముందుకైతే వచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయ్యి మ్యాథ్స్ ఏ విధంగా నేర్చుకున్నారా అనే దానితో ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో కొద్దిగా లెంత్ ఉన్నా కూడా చాలా యూనిక్ వీడియో అండి ఇది. ఎగ్జామ్ పేపర్ని ఏ విధంగా రాయాలి, ఆ ఎగ్జామ్ పేపర్ని ఏ విధంగా అనలైజ్ చేయాలని దాని మీద ఎక్కువ ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సార్ మీరు తెలంగాణలో వర్క్ చేశారా? సార్ ఏ జిల్లాలో వర్క్ చేశారు? సార్ నేను తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎస్జిటి టీచర్ వర్క్ చేస్తున్నాను. సార్ మీ ర్యాంక్? నా ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్ సార్. సార్ మీకు వచ్చిన మార్క్స్ ఏంటి? నాకు తెలంగాణలో 83 మార్కులు వచ్చినాయి సార్. సార్ తెలంగాణలో వర్క్ చేసినప్పుడు మీ ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి నాకు 38,000 సంథింగ్ ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఏపీ డిఎస్సి ఎస్జిటిలో మీకు ఎన్ని మార్క్స్? ఏపీ డిఎస్సిలో నాకు 90 మార్క్స్ వచ్చాయి సార్. సార్ నార్మలైజేషన్ ముందు నాకు 85 పాయింట్ సంథింగ్ సార్, 86 దగ్గర వచ్చాయి. అంటే 13 దగ్గర రాశారు. అవును సార్. ఎస్ఏ మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్? ఎస్ఏ మ్యాథ్స్ లో నాకు 57.8 మార్క్స్ ఉన్నాయి సార్. 10 మార్క్స్ యాడ్ అయ్యేసరికి 77.8 వచ్చాయి. సార్ టీజీటీలో కూడా సెలెక్ట్ అయ్యారా? అవును సార్. ప్రజెంట్ టెట్కి ఎక్కడ చదివారు సార్? నేను గత 2.5 సంవత్సరాలుగా అశోక్ స్టడీ సర్కిల్లో ఉన్నాను సార్. అక్కడే క్లాసెస్ విన్నాను, అక్కడే ఇంటెన్సివ్లో ఉన్నాను. అక్కడ సార్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ అవే ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఉన్న మంచి ఫ్యాకల్టీతో క్లాస్ వినడము, ఎగ్జామ్స్ రాయడము వల్ల నేను కొంచెం మంచిగా గెయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను, చాలా మంచిగా ఉంటుంది సార్ అక్కడ. సార్ ఇప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అన్నారు, మరి ఆ మ్యాథ్స్ని మీరు ఎట్లా తెచ్చుకున్నారు సార్ మళ్ళీ గ్రిప్లోకి? మనకు డిఎస్సి విషయంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ మ్యాథ్స్ కొద్దిగా వెనకబడిన వాళ్ళకి కానీ చెప్పే సజెషన్ ఏంటంటే, టెక్స్ట్ బుక్లో మనకు చిన్న పిల్లలకు ఏ విధంగా నేర్పించాలో అట్లా వాళ్ళ కృత్యాలు కానీ అభ్యాసాలు కానీ అట్లా మన నిత్య జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకొచ్చి మ్యాథ్స్ నేర్పించే విధంగా ఉంటాయి. మనం ఏం చేస్తాం ప్రిపరేషన్లో అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా ఏదో ఒక మెటీరియల్ తీసుకోవడము, దాంట్లో ఒకటేసారి కాన్సెప్ట్ అంతా ఒకటే చోట పెట్టి ఎక్కియడము, వీటి వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ 3rd క్లాస్లో స్టార్ట్ చేసి 10th క్లాస్ వరకు స్టెప్ బై స్టెప్ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేసుకున్నామంటే ఖచ్చితంగా అయితే మ్యాథ్స్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు సార్. అది మీరు అలానే నేర్చుకున్నారు? నేనైతే అలానే నేర్చుకున్నాను సార్. సార్ మీరు డిఎస్సీలు ఎన్ని రాశారు, వాటి మార్క్స్ ఎంత? సార్ నేను ఇప్పటివరకు అయితే ఒక డిఎస్సి రాశాను. అప్పుడు ఎస్జిటి మాత్రమే ఉండింది నాకు. అప్పుడు నాకు జాబ్ రాలేదు, 1.5 మార్క్స్ మిస్ అయింది. నాకు 2018 డిఎస్సిలో 71 మార్క్స్ వచ్చినాయి. కానీ అప్పుడు మాది బీసీబీ కేటగిరీ అయితే 72.5 సంథింగ్ అనేది మనకు కట్ ఆఫ్ ఉండింది. జస్ట్ నేను దగ్గరలో మిస్ అయిపోయి అప్పుడు విఫలం అయినా సార్. ఇప్పుడు 71.5 మార్క్స్ వచ్చాయి సార్. అప్పుడు కూడా మీకు మంచి మార్క్స్ అవి, అవును. బట్ ఇబ్బంది పడ్డారు. కానీ
కొన్ని మార్క్స్ తగ్గినాయి. ఎందుకు మీకు తగ్గినాయి సార్? అంటే ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది అసలు? లాస్ట్ డిఎస్సిలో నాకు 70 పైన వచ్చినాయంటే అప్పటికే మేము జాబ్ కన్ఫర్మ్ అనే ఇదిలో ఉన్నాం. కానీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది చాలా వెనుకబడి ఉన్నామని. మాకు జాబ్ మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు మేజర్గా ఎగ్జామ్స్ అనేటివి సరిగా రాయలేదు. ఒకవేళ రాసినా కూడా ఆ పేపర్ అనలైజ్ చేయకపోవడము, ఆ పేపర్ ఎగ్జామ్ పేపర్ తీసుకొని రూమ్లో ఒక మూలకేసేయడము. మేము చేసిన తప్పులను తెలుసుకొని ఇప్పుడు మంచి మార్క్స్ అయితే వచ్చినాయి. కానీ అప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము 10th క్లాస్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కానీ 10th లెవెల్లో ఉన్న కాన్సెప్ట్లన్నీ మేము ఎక్కువ చదవలేదు, 8th వరకే అనే ఒక అపోహలో ఉండి చదవకపోవడంతో అవే క్వశ్చన్స్ రావడంతో మేము వెనకాల సార్. అప్పుడు ఆ 1-2 మార్కులు తగ్గడానికి మెయిన్ కారణం 10th క్లాస్ చదవకపోవడము. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ని డిస్కస్ చేసుకోలేక దాన్ని మూలకు పడేయడము, ఇలాంటి సిచ్యువేషన్లో మేము అప్పుడు జాబ్ కోల్పోవచ్చు. సార్ ఆ 1.5లో మార్క్ పోయినప్పుడు మీరు పడిన బాధ ఎటువంటిది, ఏంటి సార్ అది? ఆ బాధ మేము ఇంకా వర్ణించుకోలేము సార్. అది కేవలం అట్లా మిస్ అయిన వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించగలరు. ఎట్లుంటుందంటే ఆ రోజు మెరిట్ లిస్ట్లో మనకు జాబ్ రాదు అని తెలిసే సమయానికి మేము పూర్తిగా ఆ రోజంతా ఫుల్ ఏడ్చేసినాము. కానీ దాని విలువ ఎలాంటిదంటే ఆ ఒక్క 1.5 మార్కు 5 సంవత్సరాలతో విలువైనది. 5 సంవత్సరాల జీవితం. ఇప్పటికీ ఆ 1.5 మార్క్స్ అప్పుడే వచ్చింటే నేను ఈ 5 సంవత్సరాల జీవితం ఎంత ఎఫెక్ట్ చేసిందంటే ఆ 5 సంవత్సరాలు నేను నిరుద్యోగంగా ఇబ్బందులు పడుతున్నాను. ఈ 5 సంవత్సరాలు మా తల్లిదండ్రులు ఇంకా పొలంలో కష్టపడుతూనే ఉన్నారు కూలీ నాలి చేసుకుంటూ. సో ఆ 1.5 మార్క్ అనేది చాలా చిన్నగానే అనిపిస్తుంది కానీ కొన్ని జీవితాలను ప్రభావితం చేసింది సార్ అది. సార్ 1.5 మార్కు మీ జీవితాన్ని కాదు, మొత్తం హోల్ కుటుంబం. ఎస్ సార్, కుటుంబం మొత్తాన్ని. అదే జాబ్ వచ్చింటే నేను మా తల్లిదండ్రులు ఇప్పటికీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ మా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా చేనులో అక్కడ కూలికి పోయి పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడైపోయింది సార్ బీఎడ్ మీది? 21 to 23లో అయిపోయింది సార్ నాది. ఓకే. 21 జాయినింగ్ 23లో అయిపోయింది. వెంటనే నేను 24లో టెట్ అప్లై చేసి రాయడం జరిగింది. అప్పుడు 150కి 150 వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం కొంచెం హ్యాపీగా అనిపించింది. సార్ మీకు ఎస్ఏ టెట్ మ్యాథ్స్లో రెస్పాన్స్ షీట్ మార్క్స్ చూస్తానిట్లు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు రెస్పాన్స్ షీట్లో 143 వచ్చాయి సార్. ఎగ్జామ్ ప్రజెంటేషన్, మీరు ఎగ్జామ్ అని అంటున్నారు కదా, అవును సార్. ప్రతిసారి కూడా ఎగ్జామ్ మీదే ఫోకస్ ఉన్నట్లుంది. ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ ప్రజెంటేషన్ తర్వాత వాటిని ఎలా రెక్టిఫై చేస్తారు మీరు? అందరూ కూడా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్ వైపు వెళ్తారు. కానీ నేను అట్లా వెళ్ళలేదు సార్. ఎక్కువ శాతం నా ప్రిపరేషన్లో చదివింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ ఎగ్జామ్ రాస్తాను ఫస్ట్. అంటే ఎగ్జామ్ అంటే ఇక్కడ కొన్ని సంస్థల్లో పెట్టే ఎగ్జామ్స్ ఇట్లా. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో చేసిన తప్పులు, రాని కాన్సెప్ట్లు అవన్నీ నేను రెక్టిఫై చేసుకొని అప్పుడు నేను ఏ తప్పు చేశానో, ఏ కాన్సెప్ట్ కష్టంగా వచ్చిందో అవి చూసుకొని మళ్ళీ బుక్ ఓపెన్ చేసి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటాను. అంతే. ఎగ్జామ్ నుంచి సబ్జెక్ట్ వైపు వెళ్తాను సార్. నేను అందరూ సబ్జెక్ట్ వైపు నుంచి ఎగ్జామ్కి వెళ్తారు, నేనైతే ఎగ్జామ్ నుంచి సబ్జెక్ట్ వైపు వెళ్తాను. అట్లా ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఒక 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్. అట్లా ప్రతి వారము ఒక 150 కాన్సెప్ట్లు నేర్చుకుంటూ గ్రాండ్ టెస్ట్లు రాసుకుంటూ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా మనకు ఇంప్రూవ్ అయిపోతుంది సార్. అట్లా నేను చదువుకున్నాను. మీకు ఎస్ఏ టెట్లో 143 ఒరిజినల్ మార్క్స్. అవును సార్. ఈ 7 పోయినటువంటి 7 బిట్లు ఏంటి, ఎలా పోయినాయి? అవి కూడా ఎందుకు పెట్టలేకపోయినారు? అవి ఎందుకు పెట్టలేకపోయినానంటే నాకు ఫస్ట్ సైకాలజీలో ఐసీటీ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ బిట్ అదేనా? ఫస్ట్ బిట్ యాక్చువల్లీ నేను ఎగ్జామ్ రాసేది ఎప్పుడైనా ఫస్ట్ బిట్ నుంచి 150 బిట్ వరకు కంటిన్యూగా వెళ్తుండ్రి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే నాకు HTML ఫుల్ ఫామ్ అని అడిగాడు. అది చిన్న బిట్టే కావచ్చు కానీ నేను దాన్ని చూసుకోలేదు అనమాట. అది రాకపోయేసరికి నేను సరే ఇది రాదు వెనక నుంచి వద్దామని 150 క్వశ్చన్ ఓపెన్ చేశాను. 150 క్వశ్చన్ కూడా నాకు తెలియని క్వశ్చన్ ఉండేసరికి ఈ ముందు నుంచి కాదు వెనక నుంచి కాదని మధ్యలో తెలుగు ఓపెన్ చేసి మధ్య నుంచి తీసుకెళ్ళాను. చివరికి ఏమైందంటే నేను ఫస్ట్ చూసిన ఈ ఫస్ట్ క్వశ్చన్ 150 క్వశ్చనే నేను రాంగ్ చేసాను, మిగతావన్నీ మ్యాక్సిమం చేశాను. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ రాకపోతే ఇప్పుడు నేను చూసిన ఫస్ట్ 2 క్వశ్చన్సే రాదు, అలాగని రాలేదని చెప్పేసి మనం పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయి పేపర్ టఫ్ ఉందేమో నేను చేయలేదేమో అని అక్కడికే ఆగిపోతే నాకు ఇట్లా మార్క్స్ వచ్చాయి కాదు. సో అవి 2 రావు నాకు, మిగతావన్నీ వచ్చు అనే పాజిటివ్ సెన్స్తో నేను ముందుకెళ్ళడం వల్ల మంచి స్కోర్ వచ్చింది. అట్లా ఒక 7 పోయినాయి సార్ నాది. మీరు ఎగ్జామ్స్ అని అంటున్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసింటారు? ఎందుకు ఎగ్జామ్స్ మీద ఎక్కువ మక్కువ పెంచుకునేస్తున్నారు మీరు? నాకు నేనుగా చెప్పాలంటే ఎగ్జామ్ రాయడం చాలా ఇష్టం సార్. మోటివ్ ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే ఒక రైతు సంవత్సరం పొడవునా తాను పండించిన పంటకి మందులు కొట్టడం కానీ ఎరువులు వేయడం కానీ దాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని చివరిలో పంట చేతికి వస్తుంది అనే సమయంలో దాన్ని ఏదో కారణాల చేత దాన్ని సరిగా కాపాడుకోలేకపోతే ఎంత నష్టపోతామో, మనం ఎన్ని సంవత్సరాలు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ప్రజెంటేషన్ సరిగా చేయకపోతే అంతే నష్టపోతాం. ఎంత కష్టపడినా కూడా ఆ 3 అవర్స్ మనల్ని డిసైడ్ చేస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ప్రిపరేషన్కి తక్కువ వాల్యూ ఇచ్చి ఎగ్జామ్కి ఎందుకు వాల్యూ ఇస్తానంటే
నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినావు అని ఎవరు చూడరు. ఆ 3 hours నువ్వు ఎట్లా ప్రజెంట్ చేసినావు, ప్రతి క్వశ్చన్ ఎట్లా ఫేస్ చేసినావు, అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. నాకు లాస్ట్ టైం అట్లా కొంచెం ప్రజెంటేషన్ ప్రాబ్లం వల్ల కూడా 2018 డిఎస్సిలో నేను కొంచెం ఎగ్జామ్ ప్రజెంటేషన్ అప్పుడు కొంచెం ఎక్కువ ఎగ్జామ్స్ రాయలేదన్నమాట. అందుకు నేను మిస్ చేసుకున్నా. సో ఇప్పుడు అలాంటి తప్పు చేయకూడదు. ఎగ్జామ్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చదివినాం అన్నది కాదు, ఆ 3 hours నీ మైండ్ ఎట్లా పనిచేసింది, నువ్వు ఎట్లా ఆన్సర్ చేయగలుగుతున్నావు అనేదే లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్వరు అడగారు నిన్ను నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినావు అని ఎవ్వరు అడగడు. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, జాబ్ వచ్చిందా లేదా, ఇదే అడుగుతారు. అవును. సో అదే కీలకం. ఆ 3 hours చాలా కీలకం. దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలి. సరే, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేస్తారు కదా సార్? అవును సార్. అది ఎన్ని గంటలు పడుతుంది సార్ మళ్ళీ మీకు? జనరల్గా చెప్పాలంటే నేను ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ రాస్తాను. పొద్దున్నే 7 to 9 అట్లా అయిపోతుండే. గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ చాలా తక్కువ సమయం ఉంది, ఈ సండేని కూడా మనం ఏదో సబ్జెక్ట్కి యూజ్ చేసుకుంటే సబ్జెక్ట్ ముందుకు వెళ్తుంది కదా అనుకుంటారు. కానీ పూర్తిగా రాంగ్. ఎందుకంటే నేనేం చేసేవానంటే పొద్దున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం నాకు పేపర్ అనలైజింగ్కి 1 day పట్టేది. ఒక్క పేపరే చదువుతారు? ఒక్క పేపరే. అంటే పేపర్ అనలైజేషన్ అనేది ఏదో 150 క్వశ్చన్లు చూడడము, ఆన్సర్ టిక్ చేసుకోవడము, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని కాదు. అది అసలు పేపర్ డిస్కషన్ కాదు, పేపర్ అనలైజేషన్ కాదు. పేపర్ అనలైజేషన్ అంటే మనము ఏ కాన్సెప్ట్లో తప్పు చేసాం అనేది చూసుకోవాలి ఫస్ట్. ఆ చూసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ ఓపెన్ చేసి బుక్లో ఆ కాన్సెప్ట్ సరౌండింగ్స్ మొత్తం చదవాలి. అట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు అసలు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్ అంటేనే నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావని నిన్ను వేలెత్తి చూపేది. అవును. అలాంటిది నువ్వు అవే రాయకుండా ఉంటే ఎట్లయితుంది? అట్లా వేలెత్తి చూపేది. నాకు నేను తప్పు చేసిన క్వశ్చన్స్ అన్ని నాకు రావని అర్థం. అవన్నీ ఓపెన్ చేసి నేను రెక్టిఫై చేసుకుంటుంటే 150 కాన్సెప్ట్లు ప్రతి వారం 150 కాన్సెప్ట్ నేర్చుకుంటుంటే నెక్స్ట్ అదే క్వశ్చన్ అదే కాన్సెప్ట్ మీద నెక్స్ట్ వీక్ ఎగ్జామ్లో పడిందంటే ఖచ్చితంగా నా మైండ్ చెప్తుంది, అరే లాస్ట్ వీక్ నేను తప్పు చేశాను, సో ఇప్పుడు అదే పడింది, నేను లాస్ట్ వీక్ రెక్టిఫై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నా. లాస్ట్ వీక్ నేను రెక్టిఫై చేసుకోలేదు, ఎగ్జామ్ రాసి పేపర్ అక్కడ పడేసాను అనుకో, నెక్స్ట్ వీక్ అదే క్వశ్చన్ పడితే నువ్వు చేయలేవు. అది అట్లే మెయిన్ ఎగ్జామ్లో పడితే కూడా చేయలేవు. అది ఎగ్జామ్ యొక్క పవర్. అది ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా సార్. నైట్ ఎంత లేట్ అయినా పని ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్. ఎన్ని గంటలు పట్టచ్చు సార్ యావరేజ్గా? యావరేజ్గా అంటే మేము పొద్దున ఎగ్జామ్ మధ్యాహ్నం వరకు అయితే సగం పేపర్ అట్లా అయిపోయేది. అంతే. నైట్ వరకు పేపర్ డిస్కషన్ పేపరే సార్. అందరు జనరల్ గా రాంగ్ గా థింక్ చేస్తారు, టైం వేస్ట్ అనుకుంటారు. అసలు కాపాడేది పేపర్ డిస్కషన్. ప్రిపరేషన్ అంటే ఏంది? అప్పుడు ఆ బిట్ ఒకటే నేర్పేది, ఆ టాపిక్ మొత్తం నేర్పిస్తాం. అవును సార్. దాంట్లో ఏమున్నాయి మొత్తం నేర్చుకొని వచ్చేస్తాం ఒకటేసారి. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 3 hours టైం ఇస్తారు. అవును సార్. మీరు ఎన్ని గంటల్లో ఫినిష్ చేస్తారు? ఒక్కసారే చూస్తారా, మళ్ళీ రిటర్న్ చేసి చూస్తారా? నాకు ఇట్లా ప్రతి వారం గ్రాండ్ టెస్ట్ రాసి అలవాటు అయిపోవడం వల్ల మెయిన్ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే నాకు ఇదేదో చిన్న సెల్లో రాసే ఆన్లైన్ ఎగ్జామ్ లాగా అనిపించేది నాకు. ఈవెన్ మీరు నమ్ముతారో తెలియదు కానీ 150 క్వశ్చన్ రాసిన తర్వాత కూడా గంటన్నర నేను సేవ్ చేసుకునేవాడిని. అంత ఫాస్ట్ ఎగ్జామ్ రాయడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా గంట మళ్ళీ నేను 150 క్వశ్చన్లు కూడా చూసేవాడిని. అలా చూసే క్రమంలో కొన్ని మనం ఫాస్ట్గా ఆలోచించే క్రమంలో తప్పు చేసింటాం కదా, అవి సరి చేసుకోవడము. ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం వల్ల ఆ ఫాస్ట్నెస్ అనేది మనకు వస్తుంది సార్. అదే మనకు ఎక్కువ ఎగ్జామ్స్ రాసే కొద్దీ ఎగ్జామ్లో నేను చెప్పాలంటే ఎగ్జామ్ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు చిన్న చెమట కూడా పట్టేది కదా, అంత ఫ్రీగా ఉండేవాడిని నేను, అంత ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండేవాడిని. ఎగ్జామ్ అంటే అట్లా అయిపోయింది నాకు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల. ఎన్ని రాసింటారు? ఇంకా మీరే కౌంట్ చేసుకోండి సార్. నేను 2018 డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నాను. కొద్దిగా కరోనా డేస్ తీసేస్తే ప్రతి వారం ఒక ఎగ్జామ్ రాసేవాడిని నేను. ఇంకా కష్టం ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఒక్కొక్కసారి నేను అంటే ఏదైనా పొలం పనులు ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి, అదే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఒక 1 week అట్లా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో సండే వస్తే గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అంటే ఒకసారి నేను బైక్లో పెట్రోల్ పోసుకొని అని వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఊరికి పోయి పని చూసుకునేవాడిని. అంటే అక్కడ డబ్బులు 200 పోయినప్పటికీ పర్లేదు, ఆ ఎగ్జామ్ అంత వాల్యుబుల్గా ఫీల్ అయ్యేవాడిని నేను. సార్, ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్ గురించి మాట్లాడుతుంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినా లేదా అతి కష్టంగా, అంటే ఈజీ బిట్ కావచ్చు, కష్టమైన బిట్ కావచ్చు, బిట్ ఏదైనా ఉందా సార్? అది ఒకటి మొన్న నేను 150 వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా. అంటే అది నేను చదవగానో మరేమో తెలియదు కానీ ఒక క్వశ్చన్ ఉంది, 10 kg వస్తువు చంద్రునిపై దాని యొక్క ద్రవ్యరాశి ఎంత అని న్యూటన్లో అడిగినాడు. నాకు అది మనకి అది చేయడం వచ్చు. 9th క్లాస్ నీలో ఉంది. అది చేయడం వచ్చుగానే మనకు న్యూటన్లోకి కన్వర్ట్ చేయడం నాకు ఆ కాన్సెప్ట్ తెలియదు అసలు. అందుకే నేను ఎక్కువ టైం సేవ్ చేసుకోవడం వల్ల ఆ ఒక్క క్వశ్చన్కి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు తీసుకున్నప్పటికీ దాన్ని ఎట్లా చేయించిన నేను. సో మనం ఎక్కువ టైం సేవ్ చేసుకుంటే ఇలాంటి క్లిష్టమైన క్వశ్చన్స్కి దాన్ని స్పెండ్ చేసేసి మనము దాన్ని కూడా మనం క్రాక్ చేయొచ్చు అనమాట ఆ క్వశ్చన్. అది కొంచెం నన్ను ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఎక్కువ శాతము. ఇంకా మిగతావన్నీ చాలా మంచి మంచి క్వశ్చన్స్ పన్నాయి, అవన్నీ కూడా నేను చేశాను. ఎంత లాజిక్ క్వశ్చన్స్ పన్నాయంటే ఒక మ్యాథ్స్లో ఇది మనకు చక్రవడ్డీ సూత్రం అనేది అన్ని నాకు ఇప్పటికీ నేను ఆ క్వశ్చన్ చాలా మంది అడిగినా ఎందుకు నాకు ఒక క్వశ్చన్ కొంచెం చిన్నదైనా డిఫరెంట్గా అనిపించింది. ఏది సార్?
మనకు ఏమని అడిగారంటే కింది వాళ్ళలో చక్రవడ్డీ సూత్రం ఏది అని అడిగారు. ఓకే. కానీ ఫస్ట్ ఆప్షన్ మనకేముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1+r/100 హోల్ టు ది పవర్ n ఉంది. జనరల్ గా ఏ వ్యక్తి అయినా కానీ ఖచ్చితంగా చూస్తేనే చక్రవడ్డీ సూత్రం ఓహో ఇదే అని నేర్చుకుంటే మనం అదే పెట్టేస్తాం. కానీ 4వ ఆప్షన్లో a - p అని ఉంది. క్వశ్చన్ అడిగింది చక్రవడ్డీ సూత్రం. మనం ఫస్ట్ ఫార్ములా నేర్చుకున్నది చక్రవడ్డీలో మొత్తానికి ఫార్ములా, అది అసలు ఎవరు థింక్ చేయం. నేను కూడా ఈవెన్ ఫస్ట్ క్లిక్ చేసేసినాను, తర్వాత 4 ఆప్షన్ చూడడం నాకు అలవాటు సార్. అంటే మీరు ఆన్సర్ తెలిసిన 4 ఆప్షన్లు చూస్తారు ఖచ్చితంగా. పావ్లోవ్ దేని మీద ప్రయోగం చేసినాడు అని క్వశ్చన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ కుక్క ఉన్నప్పటికీ కూడా నేను 4 ఆప్షన్లు చూస్తాను. ఎందుకంటే అంత ఈజీ బిట్టైనా కూడా 4 ఆప్షన్లు చూస్తాను. 4 ఆప్షన్లను ఎప్పుడైతే నేను గౌరవిస్తానో ఆ 4 ఆప్షన్లు నన్ను గౌరవించి నాకు ఆన్సర్ని తెలియజేస్తాను. అంతేగాని మనము క్వశ్చన్ చివరి వరకు చూడకుండా 4 ఆప్షన్లు చూడకుండా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసినాం అనుకో, మిగతా 3 ఆప్షన్స్ని మనం గౌరవిస్తలేనవుతాం. ఆ ఆప్షన్ని కానీ నువ్వు గౌరవించలేదనుకో, మనకు జీవితంలో గౌరవం లేకుండా చేసే ఆ 3 ఆప్షన్సే. అట్లా కొన్ని క్వశ్చన్స్ మనకు మిస్ అయిపోతాయి సార్ 4 ఆప్షన్లు చూడడం వల్ల. ఇప్పుడు ఇందాక చక్రవడ్డీ ప్రాబ్లమ్ చేసినాను, ఇంగ్లీష్లో కూడా ఒక క్వశ్చన్ అలాగే వచ్చింది, ఆ క్వశ్చన్ కూడా నేను అట్లే చేశాను. ఇవన్నీ ఇంత ఎగ్జామ్కి ఇంత గౌరవం ఇవ్వడం అనేది మీరు దెబ్బతిన్న తర్వాత నేర్చుకున్న అనుభవాలు సార్. 100% సార్, ఖచ్చితంగా దెబ్బతిన్నాను. ఆ దెబ్బ నుంచి పుట్టుకొచ్చిన స్ట్రాటజీసే ఇవన్నీ. సార్ సైకాలజీ ప్రజెంట్ ఎలా చదువుతున్నారు, ఏ బుక్స్ మీరు రిఫర్ చేస్తున్నారు సార్? బీఈడికి కావచ్చు, ఎడ్జిటికి కావచ్చు. మనకు పాత బుక్ చదవాలి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బుక్ చదవాలి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్కి అయితే బీఎడ్ బుక్స్ కూడా చదవాలి, పాతది ప్లస్ కొత్తది. నేనేం చేశానంటే ఇంకా సైకాలజీ కరోనా టైంలో సైకాలజీ సంబంధించిన ప్రతి మెటీరియల్, ప్రతి నోట్స్, ప్రతి అకాడమిక్ బుక్ అన్ని ఇట్లా ముందేసుకొని అన్ని చుట్టూ పెట్టేసుకొని ఏదైనా ఒక కాన్సెప్ట్ రాసుకునేటప్పుడు అదే కాన్సెప్ట్ అన్నిట్లో ఓపెన్ చేసి దాంట్లో ప్రతి పాయింట్ ఈ బుక్లో ఆ బుక్లో అన్ని బుక్లో చదివిన తర్వాత నేను సపరేట్ షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను. ఆ షార్ట్ నోట్స్ కూడా నేను ఎట్లా తయారు చేసుకునేదంటే అది కేవలం నాకు వచ్చినవి కాకుండా నాకు ఏవైతే రావో, ఎక్కడైతే క్లిష్టంగా ఉన్నాయో, ఏవైతే మళ్ళీ రివిజన్ అవసరం అవుతుందో ఇలాంటి డిఫికల్ట్ ఏరియాస్ అంతా నోట్స్ రాసుకున్నా. అట్లా నేను ఒక్కొక్క టాపిక్ 5 టాపిక్స్ ఉంటాయి కదా సార్ సైకాలజీలో, ఒక్కొక్క టాపిక్కి 4 పేపర్లు నోట్స్ వచ్చేలాగా షార్ట్ నోట్స్ మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి మొత్తం కలిసి నాకు ఒక 25 పేజెస్లో సైకాలజీ మొత్తం వచ్చేసింది. బుక్ సైకాలజీ మొత్తం కానీ నేను అవి చదివితే చాలు, ఇంకా ఏ బుక్ చదవాల్సిన పని లేదు అనే విధంగా నేను వర్కౌట్ చేసి తయారు చేసుకున్నాను. ఈవెన్ నేను సైకాలజీ ఎప్పుడు చదవను, రేపు ఎగ్జామ్ అనగా లాస్ట్ ఒక రోజు ముందు మాత్రం ఆ బుక్ రివిజన్ చేసుకొని 1 డేలో పూర్తిగా సైకాలజీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. మొత్తం అన్ని దానికి ఇట్లా చేసుకుంటారు సార్? మాక్సిమం నేను నాకు కష్టమైన సబ్జెక్ట్స్ అన్నిటికీ నేను ఇదే ఫాలో అవుతాను. మీరు ఎడ్జిటికి చదివినారు, తెలుగు నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ సోషల్ వరకు ఏ విధంగా చదివితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఒక్కసారి చెప్తారా సార్? ఫస్ట్ క్లాసెస్ ప్రశాంతంగా వినాలి. ఎక్కడ మీరు ఏ కోచింగ్ సెంటర్లు తీసుకుని ఒకసారి కోచింగ్ వినడం మంచిదే. విన్న తర్వాత మీకంటూ ప్రతి సబ్జెక్ట్ మీద మీకంటూ పర్సనల్గా ఒక సపరేట్ షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. అది తయారు చేసుకోవడం వల్ల మనం ఎవరో తయారు చేసిన మెటీరియల్ చదవడం కన్నా మనం వర్కౌట్ చేసి మనం తయారు చేసుకొని మనం రాసుకుంటే మనకు ఎగ్జామ్ టైంలో రాసినది మనం వర్కౌట్ చేసినది కూడా గుర్తు తెప్పిస్తుంది అనమాట. సో ప్రతి సబ్జెక్ట్ విషయంలో ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి సార్. మనం తెలుగు ఎట్లా చదివితే బెస్ట్ సార్? తెలుగు వచ్చేసి మనకు ఎక్కువ శాతం అంటే ఒక తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎక్కువ గ్రామర్ వస్తుంది కాబట్టి, అంటే ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి పాఠాలు చదవాలి, అందులో పాత్రలు చదవాలి, అన్ని చదవాలి. ఎక్కువ శాతం గ్రామర్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ పాత్రలు ఇవన్నీ సెకండరీ సార్. తెలుగు మెథడ్ ఎట్లా చేస్తున్నారు సార్? మెథడ్స్ విషయానికి వచ్చేసి ఏ మెథడ్ అయినా కూడా టెక్స్ట్ బుక్స్ చదవడం చాలా కష్టం సార్. మంచిదే టెక్స్ట్ బుక్స్ చదవడం, కానీ కష్టము. చాలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, వాటిలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక చోటు ఉంటుంది, వాటిని తీసుకొని చదివి అంత ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, ఇదంతా చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఒక బెస్ట్ మెటీరియల్ తీసుకోవాలా, అది చదివేసేయాలా. సార్ ఇంగ్లీష్ ఎట్లా చేసినారు? ఇంగ్లీష్ బాగా స్ట్రాంగ్ అయినా మీరు ఎట్లా చదివినారు ఎడ్జిటికి? నాకు యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది ఫస్ట్ మనం డిఎస్సి వాళ్ళం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ చాలా ఇబ్బంది ఉండేది. ఒకసారి నేను క్లాసెస్ విన్నాను మా కోచింగ్ సెంటర్లో. విన్న తర్వాత ఇంకా వాటి మీద ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. ఇంగ్లీష్ అనేది లాజికల్ సబ్జెక్ట్ సార్. ఎట్లా చదవాలంటే కొన్ని డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, ఇక్కడ పడవచ్చు, ఇక్కడ తప్పు చేస్తాము, ఎర్రర్స్ కానీ, ఆర్టికల్స్ చదివేటప్పుడు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కానీ, తర్వాత ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి సార్. కేవలం మామూలుగా చదువుతుంటే అలాంటివి కూడా చదివితే ఏమైందంటే అందరూ తప్పు చేసే ఏరియా దగ్గర మనం కరెక్ట్ చేసినాం అనుకో మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ నేను ఛాలెంజింగ్గా తీసుకుంటా. ఏదైనా ఒక క్వశ్చన్ తెలియకపోతే ఇంకా సార్ వాళ్ళని అడిగాని తెలుసుకుంటే నాకు కొద్దిగా ఈ మధ్య సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నా ఇంగ్లీష్. సార్ మీరు మ్యాథ్స్ ఎట్లా చేశారు? మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ కాబట్టి మీకు అంత అవసరం లేదేమో. నాకు ఎస్జిటి మ్యాథ్స్ వరకు వచ్చేసి పెద్ద కష్టమేం కాదు. నేను ఎట్లా అంటే మ్యాథ్స్ విషయంలో ఎక్కువ శాతం మా చుట్టూ నాన్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతోనే నాకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సైన్స్లో మీకు బాగా ఇబ్బంది పెడుతున్న టాపిక్స్ ఏమేంటి సార్? అట్లానే సోషల్లో కూడా, లేదా ఆ బిట్స్ మీరు ఏ బిట్స్ బాగా చేయలేకపోయినారు? ఎక్కువ శాతం అంటే సైన్స్లో మ్యాక్సిమము ఫిజిక్స్ కెమిస్ట్రీలో
ప్రాబ్లమాటిక్ ఏరియా ఉంటుంది, కొంచెం అలాంటి ఏరియాలో ఇబ్బంది పడతాం. ఓకే, వాటికి ఎట్లా చేసినారు మీరు? వాటికి అయితే ఇంతకుముందు అయితే నేను లాస్ట్ డిఎస్సి విషయంలో ఇవన్నీ చదవలేదు, వాటి ఆ బిట్స్ కూడా పన్నాయి. 2 బిట్లు పడతాను. మోల్ భావన కానీ ఇలాంటి ఏరియాల్లో బిట్స్ పడినప్పుడు అసలు నేను చేయలేకపోయినా. కానీ ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ విని కొంచెం దాని మీద పట్టు సాధించుకున్నాను. సో ఇప్పటికైతే అవి కూడా చేయగలను అనే కెపాసిటీ వచ్చింది. దాని మీద ఒకసారి ఆ కాన్సెప్ట్ అంతా నేర్చుకోవడం, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేస్తుంది సార్ కష్టం. సార్ సోషల్లో ఏ టాపిక్స్ మీరు ఇబ్బంది పడుతున్నారు? జాగ్రఫీనా, హిస్టరీనా, ఎకనామిక్సా? ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు మీరు? నేను ఎక్కువ శాతం సోషల్లో వచ్చేసి హిస్టరీ ఎక్కువ ఇబ్బంది పడతాను సార్, ఎక్కువ గుర్తుపెట్టుకునేవి ఉంటాయని. ఇప్పుడు 2018 డిఎస్సిలో మీకు ఏ సబ్జెక్టులలో జాబ్ పోయిందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా నాకు సోషల్ వల్లనే జాబ్ పోయింది. సార్ మీ బలహీనత అంటే ఏం చెప్తారు? అంటే సబ్జెక్ట్లోనా సార్? సబ్జెక్ట్ పరంగా కావచ్చు, బయట పరంగా కావచ్చు, ఏదైనా టెన్షన్ ఫీల్ అవుతున్నా కావచ్చు, ఎలా సెట్ చేసుకుంటారు మీరు మిమ్మల్ని మీరు? సబ్జెక్ట్ విషయానికి వస్తే నా బలం ఏంటంటే అంటే ఎడ్యుకేషన్లో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైకాలజీ 4 నాకు ఫుల్ బలం. ఖచ్చితంగా దాదాపు సెంటు పెట్టేశాను సార్. బయటకు వచ్చేసి ఇంకా ఎవరికైనా పేరెంట్స్ బలం ఉంటారు, సో నాకు కూడా అంతే. వాళ్ళు ప్లస్ ఫ్రెండ్స్ సార్ నా బలం. ఈవెన్ ఇప్పుడు వేసుకున్న షర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా నేను ఫ్రెండ్సే నాకు. మీరు ఎన్ని గంటలు చదువుతారు? ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు పడుకుంటారు? ఏం చేస్తారు? ఆ డే అంతా ఎలా పీస్ఫుల్గా ఉంటారు? నేనైతే ఒకటే నమ్ముతా సార్, ప్రిపరేషన్లో ఎన్ని గంటలు కూర్చున్నాం అనేది మ్యాటర్ కాదు, మన మైండ్కి ఎంత ఎక్కుతుంది, ఎగ్జామ్లో ఎంత పెడుతున్నాం అనేదే మ్యాటర్. కాబట్టి నేను ఇప్పుడు లేస్తా ఈ టైం కానీ కాదు, ఫస్ట్ ప్రశాంతంగా నాకు నిద్ర బాగిస్తుంది సార్. ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నిద్రపై లేచిన తర్వాత ప్రిపేర్ అవ్వడం నాకు అలవాటు. నేను ఏదైనా నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఈ సబ్జెక్ట్ చదువుదాం అనుకున్నప్పుడు దాని ముందు 1 గంట నిద్రపోతాను, లేదా ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతా. సో నిద్ర బాగా ఉంటేనే మైండ్ పంపించేస్తుంది నాకు. సో ఈ టైంలో లేవాలి, ఇన్ని గంటలు చదవాలని ఏం లేదు. ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటే అప్పుడు చదవడమే. సబ్జెక్ట్ అయినా అంతే, మనం ఒక రూల్గా మనకి మైండ్ సంసిద్ధంగా లేకపోయినా ఈ టైంకి లేవాలి, ఈ సబ్జెక్ట్ ఈ టైంకే చదవాలి అని మైండ్కి ప్రిజర్వ్ చేసుకోకూడదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని గంటలు అనేది లేదు. గరిష్టంగా అంటే నేను 4 నుంచి నోటిఫికేషన్ టైంలో 4 నుంచి 5 గంటలు గరిష్టంగా అంటే మన 1 మంత్ టైం ఇచ్చినప్పుడు ఒక 6 గంటలు చదివింటా. నార్మల్ డేస్ అయితే ఇప్పుడు ఒక 4 అవర్స్ గరిష్టంగా అంటే అంతకన్నా ఎక్కువ చదువు. మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కొన్ని గంటలు 12 గంటలు, 13, 14 గంటలు చదువుతారు. ఈసారి ఏంది దాదాపు 4 గంటలు చదవడం ఏంది? అంతమంది చదువుతుంటే మీకు భయం కానీ, మీ మార్క్స్ చూసి వాళ్ళకి భయం కానీ ఎట్లుంటుంది సార్ ఆ మధ్యలో? ఏంటంటే నేను చదివే దగ్గర మా చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా 10 మంది నా చుట్టూ బుక్కులు పట్టుకొని చదువుతున్నా, ఆ బుక్కుల మధ్యలో నేను పడుకునే టైపు. ఎందుకంటే నిద్ర పోతేనే తర్వాత చదువుకోగలనది వాళ్ళకు కూడా తెలుసు అది. సో వాళ్ళు చదువుతున్నారే నేను చదవట్లేదు అనే టెన్షన్ కాదు, నాకు నేనే పోటీ. ఎవరైనా కానీ వాళ్ళు చదువుతుంటే వాళ్ళని చూసి కాదు, మనలో ఉండాలి. నేను ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది నా మైండ్కి తెలుసు. వాళ్ళు చదువుతున్నారు, మనం చదవడం కాదు. నేనైతే అంతే సార్, ఎవరిని చూసి నేను ప్రభావితం కాను, నన్ను చూసి నేనే ప్రభావితం అవుతా. చుట్టూ 10 మంది బుక్స్ చేసుకుని చదువుకుంటున్నా, వాళ్ళ మధ్యలో ప్రశాంతంగా నిద్రపోవాలి. సార్ ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్లో మీరు బిగ్ కాంపిటీటర్గా ఫీల్ అయ్యే వ్యక్తులు ఎవరు? అయితే నా జీవితంలో కొన్ని చిన్న సంఘటనలు జరిగినాయి కానీ అవి చాలా ఎఫెక్ట్ చూపించినాయి సార్. ఎట్లా ఏంటి జరిగింది సార్? నేను అశోక్ స్టడీ సర్కిల్లో అప్పుడు గ్రాండ్ టెస్ట్ పెట్టేవాడిని, నేను బయట నుంచి ఎగ్జామ్స్ రాసేవాడిని. నాకు ఏంటంటే ఏదైనా ఎక్కడైనా ఎగ్జామ్స్ పెడితే గ్రాండ్ టెస్ట్ రాయడం బాగా అలవాటు. అక్కడ ఫస్ట్ ఎక్కడనే వెళ్ళిపోవడం, దాంట్లో కొంచెం ఫస్ట్ రావాలనే ఇదితో రాసేవాడిని. అయితే ఒక 2 గ్రాండ్ టెస్ట్లో నేను సెకండ్ వచ్చినాను. 3rd గ్రాండ్ టెస్ట్లో ఒక వ్యక్తి టాప్ వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారంటే, అప్పుడు నేను 3rd గ్రాండ్ టెస్ట్లో నేను టాప్ వచ్చినాను, వాళ్ళు సెకండ్ వచ్చినారు. అప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చినారని తెలుసుకొని వానికి అంత సీన్ లేదులే అని ఒక వ్యక్తి అన్నారు నన్ను. ఓకే, ఎవరో మీ ఫ్రెండ్ ఇచ్చి చెప్పారు? మా ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా అన్నారా, ఎవరో ఫస్ట్ వచ్చినా అంటే మధుబాబు అంటే ఇట్లా వానికి అంత సీన్ లేదులేని వాళ్ళు అన్నారనమాట. వాళ్ళు అనడమే నాకు నిద్ర పడలేదు సార్. నేను వాస్తవంగా వాళ్ళతో నాకు ఎలాంటి పరిచయం లేదు, ఏం లేదు. అప్పుడు ఛాలెంజింగ్గా తీసుకున్నా. తర్వాత పెట్టే ఒక 20 గ్రాండ్ టెస్టులు పెడితే ఖచ్చితంగా నేను ఫిక్స్ అయిపోయినా, నెక్స్ట్ ఏ టెస్ట్ పెట్టినా వాళ్ళు నన్ను అన్న వాళ్ళు నా కిందే ఉండాలి. వాళ్ళకి నేను ఎప్పుడు టార్గెట్ తీసుకున్నా. ఎప్పుడు నేను వాళ్ళని ఒక నోటి మాట అనలేదు, ఏమనలేదు. నేను నా ర్యాంకులో నా పైన పేరు చూపించి నేను వాళ్ళని అట్లా మాట్లాడాలనుకున్నా, ఇది చేసిన. వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా తర్వాత ఒక 20 గ్రాండ్ టెస్టులు జరిగింటాయి. ఎప్పుడు నా పైనకి రాలేదు నేను. ఈవెన్ ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా రాలేదు, రానివ్వను. ఈ వ్యక్తి నాకంటే కింద ఉండాలా, నేను పైన ఉండాలా, ఇట్లా పైన ఉండాలంటే ఎక్కువసేపు చదవాలనుకుంటాం. అవును. ఇప్పుడు ప్రిపరేషన్ టైం పెంచారా? అదే టైంని ఎలా మేనేజ్ చేశారు మీరు? దేని మీద తీసుకెళ్లారు? ఎట్లా? ప్రిపరేషన్ టైం ఏం పెంచలేదు సార్. నేను అంతకుముందు మరీ అంత ఎఫెక్టివ్గా చదవకపోయిన వాడిని. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంచెం చదువు మీద కొంచెం ఇంకా ఫోకస్ చేయడము,
ముఖ్యంగా ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము. సార్ మీ టార్గెట్ అంటే ఎగ్జామ్సే, బిట్లలోకి వెళ్ళి బిట్టు చూసి కాన్సెప్ట్లోకి వెళ్ళడం. నా క్వశ్చన్ కనిపిస్తే అది ఎక్కడైనా నా క్వశ్చన్ చూడడం, దాని ఆన్సర్ ఫస్ట్ చేయడము, తెలియకపోతే దాని గురించి తెలుసుకోవడం. నాకు తెలిసింది ఇదే, అదే ఫాలో. మీ సక్సెస్ ఫార్ములా అదే ఎగ్జామ్స్. నా సక్సెస్కి ఫార్ములా ఎగ్జామ్స్. ఆ క్వశ్చన్ తెలియంది తెలుసుకోవడం. సార్ ఫైనల్గా మీరు ఎడ్జిటి ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కావచ్చు, ఏం సలహా ఇస్తారు సార్? నేనేం సలహా ఇస్తానంటే, ఖచ్చితంగా అయితే మనం ఎన్ని గంటలు చదివినామన్నది ముఖ్యం కాదు, చదివినంతసేపు ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నాము, ఎంత నేర్చుకుంటున్నాము, ఎంత గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఎంత ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కువ సమయం చదివినామనే కౌంట్ కాకుండా ఎంత నేర్చుకుంటున్నాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. అట్లనే బాగా కష్టపడి చదవండి. కష్టపడిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు ఈ వీడియోలో సార్ వీడియో కోసం చాలా ఎదురు చూస్తుంటారు. ఈ వీడియోలో ఏంటంటే మధుబాబు సార్కి ఇంటర్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది, చాలా ఇబ్బంది పడ్డారు కూడా. సో దానికోసం సార్ ఏం చేశారంటే, సారు 10th వరకు ఎక్కడిచ్చినా కూడా 100% బిట్టు అయితే పెట్టేస్తారంట. బట్ ఇంటర్మీడియట్ ఇస్తే ఇబ్బంది పడతానన్న ఉద్దేశంతో మినిమం బేసిక్స్ అయితే నేర్చుకొని వెళ్ళారంట. సార్ వచ్చి హరగోపాల్ సార్ అనే వారి యూట్యూబ్ క్లాసెస్ విని మినిమం ఇంటర్ బేసిక్స్ అయితే నేర్చుకున్నారంట. బట్ ఇంటర్లో బేసిక్స్ లెవెల్లోనే అడగడం తనకి చాలా ప్లస్ అయింది. టెట్లో 150 20 మార్క్స్ ఉండడం వల్ల తనకి ఈజీగా అయితే జాబ్ రావడం అయితే జరిగింది. తన ఇంటర్ స్టోరీ అయితే ఇదేనండి.